రాజకీయం వేరు, బంధుత్వం వేరు. పాలిటిక్స్లో సెంటిమెంట్కు తావులేదు. కొన్నిసార్లు వీర విధేయత కూడా పనిచేయదు. ఎవరి దారి వారిదే అన్నది మరోసారి రిపీట్ అయింది. జగన్కు దగ్గర బంధువు అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పడం పొలిటికల్గా సంచలనంగా మారింది. అసలే అధికారం కోల్పోయిన సిట్యువేషన్లో పార్టీని వీడడం, అందులోనూ టీడీపీ కాకుండా జనసేన వైపు అసంతృప్త నేతలంతా మొగ్గు చూపుతుండడం కీలకంగా మారింది. ఇప్పటికే వైసీపీ కీలక నేతలు జగన్కు టాటా గుడ్ బై చెప్పేశారు. అదే బాటలో మరికొందరు కూడా ఉన్నారు. వైసీపీ నుంచి జరుగుతున్న ఈ వలసలు కూటమిపై ఎలాంటి ఎఫెక్ట్ చూపుతాయి? దెబ్బ మీద దెబ్బ, ఒకరి తర్వాత మరొకరు. చివరికి అయిన వాళ్ళు గుడ్ బై. వైసీపీకి వరుసగా షాకులు. కోటరీ రాజ్యమే కారణమా? రైట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ లో పరిస్థితి రోజురోజుకు మారుతోంది. జగన్ కు కాస్త దూరంగా ఉన్న నేతలే ఇప్పటి వరకు వెళ్తున్నారని అనుకుంటే ఇప్పుడు ఏకంగా వైఎస్ కుటుంబంతో చాలా దగ్గరి సాన్నిహిత్యం ఉన్న వారు మాజీ సీఎం జగన్ కు గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇక ఈ బంధం చాలు అంటున్నారు. వైసీపీ నుంచి వెళ్లిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. అందులో వీరు వారు అన్న తేడా లేకుండా అందరూ రూటు మార్చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ కు గుడ్ బై చెప్పడం సంచలనంగా మారింది. గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన ఆ పార్టీలో ఉక్కపోత తట్టుకోలేక బయటకొచ్చేశారా అన్న చర్చ జరుగుతోంది. రాజీనామా లేఖను డైరెక్ట్ జగన్ కు పంపించి ఇక పార్టీకి తాను చేసిన సేవలకు గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించేశారు. నిజానికి వైసీపీకి ఇప్పటికే 2 రాజ్యసభ ఎంపీలు, 3 ఎమ్మెల్సీలు గుడ్ బై చెప్పారు. అయితే తాజాగా బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ వీడడమే చర్చనీయాంశమైంది. చాలా కాలంగా వైసీపీ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో కనిపించిన బాలినేనిని చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి స్వయంగా తాడేపల్లి పిలిపించి బుజ్జగించి మరీ పంపించారు. అప్పట్లో మెత్తబడ్డట్లే కనిపించిన ఆయన వైసీపీ అధికారం కోల్పోవడం, ఒంగోలులో తాను ఓడిపోవడంతో ఇక మారాల్సిన టైం వచ్చిందనుకున్నారు. ఇక బుజ్జగింపులకు స్థానం లేదని తేల్చేశారు. ఎవరి మాట వినే ప్రసక్తే లేదన్నారు. తన రూటే సపరేటు అన్నారు. జగన్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. నిజానికి వైసీపీ నుంచి మిగిలిన వారు వెళ్లడం వేరు, బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి నేతలు వెళ్లడం వేరు. ఎందుకంటే వైఎస్ తోడల్లుడు వైవి సుబ్బారెడ్డి అంటే జగన్ కు వరుసకు బాబాయ్ వరుస. అలాంటి వైవి సుబ్బారెడ్డికి బాలినేని స్వయాన బావమరి, దగ్గరి బంధుత్వం ఉంది. అయితే బావతోనూ బాలినేనికి విభేదాలు ఉన్నాయంటారు. జగన్తో చాలా సాన్నిహిత్యంగా ఉండే అవకాశం ఉంది. అందుకే చాలా ఏళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో బాలినేని పనిచేశారు. జిల్లా పార్టీలో పూర్తిస్థాయి హవా నడిపించుకున్నారు కూడా. ప్రభుత్వం నుంచి అడిగింది ఇప్పించుకున్నారు, పనులు శాంక్షన్ చేయించుకున్నారు. జగన్ ప్రభుత్వంలో మొదటి 2.5 సంవత్సరాలు మంత్రిగా కూడా బాలినేని పనిచేశారు. ఆ తర్వాత క్యాబినెట్ విస్తరణలో ఆయన్ను నాడు జగన్ తప్పించారు. ప్రకాశం జిల్లాకు చెందిన మరో నేత ఆదిమూలపు సురేష్ ను మంత్రివర్గంలోకి తీసుకుని బాలినేనిని తప్పించడంతో ఆయనలో అసంతృప్తి మొదలైందంటారు. నాటి నుంచి నేటి వరకు జగన్ చాలా రకాల బుజ్జగింపులు చేయడంతో ఇన్నాళ్లు బాలినేని బండి వైసీపీలోనే ఆగిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం వైసీపీ బండి దిగేశారు బాలినేని. రాజకీయాలకు, బంధుత్వాలకు సంబంధం లేదంటున్నారు. ఎవరి మాట విననంటున్నారు. స్వయంగా బావ చెప్పినా నో అంటున్నారట. వెళ్తూ వెళ్తూ బాలినేని వైసీపీలో జరుగుతున్న కొన్ని పరిణామాలపై తన అసంతృప్తి వెళ్లగక్కారు. కొన్ని లీకులిచ్చారు, ఇంకొన్ని మైనస్ పాయింట్లు బయటపెట్టారు. పార్టీలో కోటరీ రాజ్యం నడుస్తుందని, ఇకపైనా నడుస్తుందని తనను నిర్లక్ష్యం చేశారని బాలినేని ఆరోపించారు. ఇదొక్కటే కాకుండా తాను పార్టీ వీడడానికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు. వాటన్నిటినీ ఒక్కటొక్కటిగా బయటపెట్టేందుకు రెడీ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు నేను గత 3 సంవత్సరాల నుంచి నేను కొన్ని విషయాల్లో వ్యతిరేకిస్తూ ఉన్నాను. అది కానీ నా ఈ విషయాలు ఏర్పరచుకోలేదు. కొన్ని నిర్ణయాల వల్ల నేను కొద్ది దూరంగా ఉంటాం చాలా రోజుల నుంచి.
అందుకని ఈరోజు ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. వైసీపీలో కోటరీ నడుస్తుంది, ఇప్పుడు కూడా నడుస్తుంది, ఇంకా కూడా నడుస్తుంది. తనపై పగబట్టుకొని వైసీపీలోని అసత్య ప్రచారాలు మొదలు పెట్టారంటున్నారు బాలినేని. తల్లి కాంగ్రెస్ లో పిల్ల కాంగ్రెస్ కలిసిపోతుందని తాను అనకపోయినా అన్నట్లుగా చీప్ ట్రిక్స్ ప్లే చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని వాపోయారు. అంతేకాదు తాను వైసీపీలో ఉండడం కొంతమందికి ఇష్టం లేదని కూడా బాంబు పేల్చారు. అది కూడా వాళ్ళే క్రియేట్ చేశారు. నేను అసలు నేను హైదరాబాద్లో ఉంటే ఢిల్లీలో పోయి నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి ప్రచారం పెట్టారు. అసలుకి నాకేం అవసరం తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్కి కలుస్తుందని చెప్పటం, ఇట్లాంటి చీప్ ట్రిక్స్ చేసి వాళ్ళే కొంతమంది మీరు చెప్పారు కదా ఏదైతే కోటరీ ఉందో వాళ్ళే కొంతమంది నేను ఉండటం కూడా ఇష్టం లేదు పార్టీ వైసీపీలో, వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళే చేశారు. అసలు నేను ఏ ప్రెస్కి చెప్పలేదు, నేను ఏది మాట్లాడలేదు. చెప్పుంటే ఎవరైనా చెప్పనండి, నేను ఎవరైనా ఎక్కడన్నా మాట్లాడానని చెప్పనండి. వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళే ఇది చేశారు. నాకు ఇవన్నీ చూసి అసహ్యం వేసి. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తప్పుడు నిర్ణయాల వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని తాను మంచిగా చెబితే తననే నెగిటివ్ గా ప్రొజెక్ట్ చేశారంటున్నారు. మంచి చేయబోతే తనకే చెడు చేశారని వాపోయారు. పార్టీలో తన మాటకే చెల్లుబాటు లేకుండా పోయిందంటున్నారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థిత్వం విషయంలో మాగుంట శ్రీనివాసరెడ్డి కోసం తీవ్రంగా ప్రయత్నించి కూడా బాలినేని భంగపడ్డారు. ఇక ఏ లెక్కలో పార్టీలో ఉండాలో చెప్పాలంటున్నారు. గవర్నమెంట్లో జరుగుతున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి అని చెప్పి పదే పదే చెప్పేవాడిని. దానికి నన్ను నెగిటివ్గా ఫీల్ అయ్యారు. నేను ఉన్న విషయాలు పార్టీ బాగుండాలి అనే ఉద్దేశంతో చెప్పాను. అది కొద్దిగా నెగిటివ్గా తీసుకున్నారు కొన్ని విషయాలు. అట్లా జరుగుతూ వచ్చినాయి. లాస్ట్లో నేను ఎంపీగా మామూలు శ్రీనివాసరెడ్డి గారు ఉండాలని చెప్పాను, ఫైట్ చేశాను. అది కూడా నా మాట వినలేదు. అప్పుడు చెవిరెడ్డి భాస్కర్ గారిని పెట్టారు, ఎక్కడ చిత్తూరు నుంచి తీసుకొచ్చి పెట్టారు. మరి ఇప్పుడు ఆయన పెద్ద నాయకుడు అనే ఫీలింగ్ ఉంటే మనం ఏం చేస్తాం? చెవిరెడ్డిని ఒంగోలులో ఎంపీగా గెలిపించాలి, అది ఎంతవరకు కరెక్టో. వైసీపీలో బాలినేని బాంబు పేలిందనుకుంటే జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఈయన ప్రభుత్వ విప్గా పనిచేశారు. వైఎస్ కుటుంబానికి చాలా దగ్గరి వ్యక్తిగా, విధేయుడిగా పేరుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి అధినేత జగన్తోనే ఉన్నారు. ఆయన వెంటే నడిచారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రి పదవి ఆశించారు, కానీ విప్ పదవి దగ్గరే ఆగిపోయారు. అయితే రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా, అందుకే ఆయన కూడా జనసేనలో వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అటు పవన్ ఇటు సామినేనిది ఒకే సామాజిక వర్గం కావడం మరింత కలిసి వచ్చిందనుకుంటున్నారు. ఇక ఆలస్యం చేయడం మంచిది కాదన్న ఉద్దేశంతో నిర్ణయం తీసేసుకున్నారు. ఎవరికి ఇబ్బంది రాకుండా కోఆర్డినేట్ చేసుకుని పని చేస్తామంటున్నారు సామినేని. 3 సార్లు ఎమ్మెల్యేగా చేసినప్పుడు కూడా మరి ఆయన యొక్క అవకాశాలు వచ్చినప్పుడు కూడా అవకాశాలు నాకు రాజకీయంగా మరి నాకు ఎటువంటి అవకాశాన్ని ఇవ్వలేకపోవడం వల్ల కానీ, అలానే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక రకాల మా నియోజకవర్గ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకి మరి ప్రోత్సాహాన్ని ఇవ్వమంటే దానికి కూడా ఆయన సరిగా స్పందించకపోవటం, అనేక రకాలుగా ప్రజలకి నేను ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చాలని చెప్పి అనేక రకాలుగా నేను ప్రయత్నం చేశాను. ప్రభుత్వంలో అధికారం ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మరి వాటి మీద దృష్టి పెట్టలేదు. అనేక రకాల అపరిష్కృతంగా ఉన్న పనుల గురించి అడిగాను. కాబట్టి ఇవన్నీ కూడా నాలో నిరుత్సాహాన్ని కలిగించింది. వైసీపీకి గుడ్ బై చెప్తున్న నేతలు ఇప్పుడు జనసేన వైపు చూస్తుండడమే ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. For more videos like this, subscribe Big TV channel.